My name is A. Anasuria, Assistant Professor of Economics from GDC Narsapur. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం, క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని చెప్పుకోబోయే ముందు మనం అసలు ఈ సిద్ధాంతము ఎవరు చెప్పారు, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, దీని సంబంధించిన ఇంట్రడక్షన్లో సాంప్రదాయవాదులైన యాడమ్ స్మిత్, ఈయన అర్థశాస్త్ర పితామహుడిగా పేరొందిన యాడమ్ స్మిత్, అదేవిధంగా డేవిడ్ రికార్డో, ఆయన శిష్యులైన అనుచరులైన జేఎస్ మిల్, మార్షల్, ఏసీ పిగు, జేబీ సే మొదలగు వారు ఈ ఉద్యోగితా సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది. అంటే వీళ్ళందరినీ మనం 19th century బిఫోర్గా ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ సాంప్రదాయవాదులు అంటాం. ఇంతకంటే ముందుగా మనకి చరిత్రలో వ్యాపారవాదులు అనేవాళ్ళు, మార్కంటలిస్టులు అనేవాళ్ళు 16వ 17వ శతాబ్దంలో అర్థశాస్త్రానికి సంబంధించిన ఆర్థిక విషయాలు చాలా రకాలుగా చెప్పడం జరిగింది. కానీ దాన్ని విమర్శిస్తూ అర్థశాస్త్ర పితామహుడైన జేఎస్ మిల్ ఈ సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని తన యొక్క గ్రంథమైన 1776లో తన బుక్ అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేషన్ అండ్ కాసెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో సంపూర్ణంగా వివరించిండు. ఏది సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం, ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత, ఆర్థిక విషయాలు, సంపద, దేశాల సంపద ఎలా ఉంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ గ్రంథంలో తెలపడం జరిగింది. సో ఈయనతో పాటుగా మిగతా సాంప్రదాయవాదులు కూడా సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో వాళ్ళు కూడా ఈ ఉద్యోగితా సిద్ధాంతాన్ని సమర్థించడం జరిగింది. సో ఇది మనకి అసలు ఈ ఉద్యోగితా సిద్ధాంతంలో మనకి ఏముంటుంది, ఈ ఉద్యోగితా సిద్ధాంతంలో అసలు ఏం చెప్తుంది ఈ ఉద్యోగితా సిద్ధాంతం అంటే, అసలు ఈ సిద్ధాంతం ముఖ్యంగా సాంప్రదాయవాద సిద్ధాంతం కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఈ సాంప్రదాయవాదులు రూపొందించారు కాబట్టే సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం అని అంటాం. ఈ సిద్ధాంతంలో ముఖ్యంగా ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఏ సహజ వనరుల పంపకం అంటే న్యాచురల్ రిసోర్సెస్ని ఏ విధంగా వాడాలి, అదేవిధంగా వస్తువుల ధరలు కానీ వాటి కారకాల ధరలు కానీ ఎలా నిర్ణయించాలి, ఉత్పత్తిని అదేవిధంగా ఆదాయాలని కారకాలని మొత్తం సమాజానికి ఏ విధంగా పంపిణీ చేయాలి అనే విషయాల గురించి ఇక్కడ మనకి ఈ సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో చర్చిస్తుంది. అంటే ఇక్కడ ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలి, ఏ వనరులని ఎలా కేటాయించాలి, ఉన్న వనరులలో వస్తువులని ఉత్పత్తి చేసేటప్పుడు వస్తు ధరలు ఎలా నిర్ణయించాలి, అదేవిధంగా కారకాల ధరలు, వస్తు ఉత్పత్తిలో ఉపయోగించే కారకాల ధరలు ఎలా నిర్ణయించాలి, ఉత్పత్తిని ఆదాయాలని అంటే సప్లై ఎంత ఉంచాలి, ఆదాయాలని వాటి యొక్క కారకాలని మొత్తం సమాజానికి ఎలా పంపిణీ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విషయాలు మనకి సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో సాంప్రదాయవాదులు తెలపడం జరిగింది. ఇక్కడ మనకి ఈ సిద్ధాంతం చెప్పుకోబోయే ముందు సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం పనిచేయాలంటే కొన్ని అజంప్షన్స్, కొన్ని ప్రమేయాలు కంపల్సరీగా, ఈ ప్రమేయాలు ఉంటేనే ఈ సిద్ధాంతం అనేది పనిచేస్తుంది అకార్డింగ్ టు క్లాసికల్ ఎకనామిస్ట్. సో దాంట్లో మొట్టమొదటిది ద్రవ్యోల్బణ రహిత సంపూర్ణ ఉద్యోగిత అంటాం. ఇక్కడ అంటే ద్రవ్యోల్బణం లేకుండా సంపూర్ణ ఉద్యోగిత కలిగి ఉంటుంది. అంటే ధరలు పెరగవు, ఎవరికి కావలసిన వస్తువులని వాళ్ళకి కావలసిన వస్తువులు మాత్రమే అక్కడ ఉత్పత్తి అవుతాయి. అంటే అధిక వస్తువుల సప్లై ఉండదు, తక్కువ వస్తువుల సప్లై కూడా ఉండదు. అంటే డిమాండ్ ఎంత ఉంటుందో సప్లై అంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద్రవ్యోల్బణం అనే ధరల పెరుగుదల అనేది ఉండదు. ద్రవ్యోల్బణ రహిత సంపూర్ణ ఉద్యోగిత అంటాం, ఫుల్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇక్కడ సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందంటే అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఆటోమేటిక్గా ధరల పెరుగుదల కూడా ఉండదు అని దీని ప్రమేయంలో మొట్టమొదటి ప్రమేయం. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ. దీన్ని మనం లేసా ఫేర్ ఎకానమీ అంటాం. అంటే ఇక్కడ స్వేచ్ఛ అంటే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోదు. ఇది మనకి అంటే ఆటోమేటిక్గా ఆ వ్యవస్థలో
అన్నీ సర్దుబాటు అవుతాయి. ఇది స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ, లేజా ఫేర్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ మనకి ప్రభుత్వ జోక్యం లేకుండా ఉండే ఆర్థిక వ్యవస్థ. అలా అలా ఉన్నప్పుడు మాత్రమే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రమేయాలలో శ్రమ సజాతీయంగా ఉంటుంది. ఇక్కడ శ్రమ సజాతీయం అంటే సజాతీయం అనే పదం ఎక్కడ వస్తుంది అంటే శ్రమ యొక్క అంటే అందరు శ్రామికులు ఒకే రకమైన ఫిజికల్గా మెంటల్గా ఒకే రకమైన శారీరక మానసిక బలాన్ని కలిగి ఉంటారు అనేది ఇక్కడ. అంటే అందరూ ఉత్పత్తి చేసే వస్తువులు ఒకే రకంగా అంటే ఒకరు 5 వస్తువులను ఉత్పత్తి చేసి ఇంకొకరు 4 వస్తువులను ఉత్పత్తి చేసే విధంగా కాకుండా శ్రమ అందరూ ఒకే రకమైన శారీరక మానసిక బలాన్ని కలిగి ఉంటారు అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ ద్రవ్యం స్థిరం అంటే మనీ ఈజ్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఉత్పత్తి సప్లై, ద్రవ్యం యొక్క ఉత్పత్తి ప్రొడక్షన్, అదేవిధంగా సప్లై, ఈ రెండు కూడా ద్రవ్యం యొక్క ఉత్పత్తి మరియు సప్లై రెండు స్థిరంగానే ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ వన్ మొత్తం ఉత్పత్తిని వినియోగ వ్యయం పెట్టుబడి వ్యయంగా మాత్రమే విభజించగలం. అంటే ఇక్కడ ఉత్పత్తి మొత్తం రెండు భాగాలుగా, మొత్తం ఉత్పత్తిలో వినియోగ వ్యయం పెట్టుబడి వ్యయం. అంటే పెట్టుబడికి కొంత వ్యయం చేయొచ్చు, అంటే ఒక వ్యక్తి తన ఆదాయంలో కొంత వినియోగ వస్తువుల కోసం వినియోగిస్తే కొంత దాచుకొని అది పొదుపు చేసి పెట్టుబడి వ్యయంగా మాత్రమే విభజించగలగడం దీని యొక్క ప్రమేయం. ఈ సంపూర్ణ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం యొక్క ప్రమేయం. నెక్స్ట్ వన్ వేతన సరళత్వం అంటే వేజెస్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అవసరమైనప్పుడు తగ్గించవచ్చు, అవసరమైనప్పుడు పెంచుకునే అవకాశం ఈ సిద్ధాంతంలో ఉంటుంది. అంటే వేతనాలు శ్రామిక సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు వేతనాలు తగ్గించవచ్చు, శ్రామిక సప్లై తక్కువ ఉన్నప్పుడు వేతనాలు పెంచే అవకాశం ఉంటుంది. ఇది మనకి వేతన సరళత్వం అనేది. నెక్స్ట్ ద్రవ్య నిజ వేతనాలు సమానం. ద్రవ్య ఏంటి మరి నిజ వేతనాలు అంటే ఏంటి అంటే మనీ రియల్ వేజెస్ అంటే డబ్బు రూపంలో మనకి ఈ సంవత్సరం 20,000 వస్తున్నాయి అంటే నెక్స్ట్ మంత్ 30,000, నెక్స్ట్ ఇయర్ 30,000 వచ్చినాయి అయినా కూడా ఆ సంవత్సరపు ధరలతో పోలిస్తే 30,000 వచ్చినా కూడా నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది అంతకుముందు సంవత్సరం ధరలతో ఈ సంవత్సరం ధరలు పోల్చినప్పుడు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు నిజ వేతనాలు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే నిజ వేతనం అంటే ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న ధరలతో పోల్చి వేతనాన్ని పోల్చడం. ద్రవ్య వేతనం అంటే మనీ, అంటే ఇప్పుడు నీకు సాలరీ ఎంత వస్తుంది అంటే ఆ సాలరీకి సంబంధించి. నిజ వేతనం అంటే వస్తువు ధరలతో పోల్చి చెప్పడం. రెండు సమానంగానే ఉంటాయి ఇక్కడ. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఉద్యోగిత సిద్ధాంతం పనిచేస్తుంది. నెక్స్ట్ మూలధనం సాంకేతిక పరిజ్ఞానంలో ఎలాంటి మార్పు ఉండదు. క్యాపిటల్ అండ్ ఆల్సో టెక్నాలజీలో కూడా అంటే సాంకేతిక పరిజ్ఞానం ఏ వస్తువు ఉత్పత్తిలోనైనా ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం అంటే ఆ కాలంలో కూడా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా మిషనరీస్ ఏవైనా కూడా ఉండవు. సో మూలధనం సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు ఉండదు అనే కండిషన్తోనే ఆ ఉద్యోగిత సిద్ధాంతం పనిచేస్తుంది. ఇవి మనకి సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం పనిచేయాలంటే ఈ కొన్ని అజంప్షన్స్ కంపల్సరీ, ఈ ప్రమేయాలు పనిచేస్తేనే సిద్ధాంతం పనిచేస్తుంది. నెక్స్ట్ మనం ఈ సిద్ధాంతంలోని ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్. సో ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే సంపూర్ణ ఉద్యోగిత భావన, ఈ ఫుల్ ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ అంటే ఈ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి వీళ్ళ ప్రకారము అంటే ఇక్కడ సాధారణంగా సంపూర్ణ ఉద్యోగిత అంటే మనకు అందుబాటులో ఉన్న వనరులను ఏ ఒక్క దాన్ని కూడా వాడకుండా వదిలేయకుండా అంటే నిరుపయోగంగా ఉంచకుండా అన్నింటికీ ఉద్యోగితను కల్పించడం. మన భాషలో మామూలుగా వనరులన్నీ ఉపయోగించుకొని అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేదాన్ని మనం సంపూర్ణ ఉద్యోగిత అంటాం. కానీ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏం చెప్పారు అంటే వాళ్ళ ప్రకారం అమల్లో ఉన్న వేతన స్థాయి వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉండి అందులో అందరికీ ఉద్యోగిత సాధ్యమయ్యే పరిస్థితి అంట. అంటే ఇక్కడ అమల్లో ఉన్న వేతనం అంటే మార్కెట్లో ఎంత వేతనం ఒక వ్యక్తికి ఉంటుందో ఆ వేతన స్థాయి అందరూ అంగీకరించి ఆ స్థాయి వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉంటే రెడీ టు వర్క్ అలా ఉండి అందులో అందరికీ ఉద్యోగిత సాధ్యమైతే ఎవరైతే రెడీగా ఉన్నారో అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే పరిస్థితినే మనం ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటే మరి అసలు అన్ఎంప్లాయ్మెంటే ఉండదా అంటే ఇక్కడ ఉంటాయి, కానీ స్వల్పకాలంలో కొన్ని ఇచ్ఛాపూర్వక నిరుద్యోగం అంటే
వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఆ వేతన స్థాయి నచ్చకనో లేకపోతే ఇంకేదైనానో తనకి వర్క్ చేయడానికి రెడీగా ఉండకపోతే దాన్ని ఏమంటాం అక్కడ ఇచ్ఛారహిత నిరుద్యోగిత అంటాం. అంటే వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో అది ఒక రకం నిరుద్యోగిత ఉండొచ్చు. అదేవిధంగా ఇంకొక రకంగా స్వచ్ఛంద నిరుద్యోగిత, దాన్నే స్వచ్ఛంద నిరుద్యోగిత. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఋతు సంబంధమైన నిరుద్యోగిత. అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్లో తాత్కాలికంగా అప్పుడప్పుడు కొన్ని రకాలమైన అన్ఎంప్లాయ్మెంట్లు కూడా ఉంటాయి. అందులో ఒకటి ఏంటి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత అంటాం. ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత, అదేవిధంగా నెక్స్ట్ ఋతు సంబంధమైన నిరుద్యోగిత, అదేవిధంగా సంక్లిష్ట నిరుద్యోగిత వంటివి సాధారణం. స్వల్పకాలంలో అప్పుడప్పుడు ఇలాంటి నిరుద్యోగితలు ఉంటాయి. అంటే ఇక్కడ స్వల్పకాలంలో మరి ఇచ్ఛాపూర్వక అంటే తనకు తానుగా అన్ఎంప్లాయ్గా ఉండడానికి ఇష్టపడడం. మరి ఋతు సంబంధమైన నిరుద్యోగిత అంటే ఏంటి? సీజనల్. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగంలో ఒక పంట వేయంగానే ఆ పంట మళ్ళీ నారు పోసి నాటు వేసిన తర్వాత ఒక 3-4 months ఏమీ పని ఉండదు, కానీ వాళ్ళు ఆ రంగం మీదనే ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఆ 3 months గ్యాప్ లాగా ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఏమంటే ఒక సీజన్లో పంట వేస్తే ఇంకో సీజన్లో వస్తుంది. సో దానివల్ల ఆ గ్యాప్ ఋతు సంబంధమైన నిరుద్యోగిత అంటాం. అంటే వ్యవసాయ రంగంలో పంట వేయడం, పంట దిగుబడి రావడం అనేది ఒకే ఋతువులో జరగదు కాబట్టి ఆ కాలంలో శ్రామికులు పని లేకుండా ఉంటారు. ఆ రకమైన నిరుద్యోగితని ఋతు సంబంధమైన నిరుద్యోగిత అంటాం. అదేవిధంగా సంక్లిష్ట నిరుద్యోగిత అంటే ఏంటి అంటే ఇక్కడ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఇది. అంటే టెక్నాలజీ అప్డేట్ అవుతున్నా కొద్దీ వ్యక్తులు కూడా కంపల్సరీ అప్డేట్ అవ్వాలి. అలా అయినప్పుడు అంటే శ్రామికులలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలా లేనప్పుడు వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే టెక్నాలజీ మారినప్పుడు వాళ్ళు కూడా అప్డేట్ అయితే ఏం అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. ఒకవేళ వాళ్ళు అలా కాకుండా ఉండి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే పోతే వాళ్ళు అన్ఫిట్ లాగా ఉండి వాళ్ళు కొంత ఆ ఎంప్లాయ్మెంట్ నుంచి అంటే వాళ్ళు అనర్హులుగా ప్రకటించడం వల్ల సంక్లిష్ట నిరుద్యోగిత వంటిది వస్తుంది. ఇది కూడా తాత్కాలికమే అని సాంప్రదాయవాదుల ప్రకారం. ఇది మనకి ఫుల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఇందులో మనకి ముఖ్యంగా సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో మనకి ముఖ్యంగా కనిపించే సూత్రం ఏంటి అంటే జేబీసే మార్కెట్ సూత్రం. సాంప్రదాయవాదులలో ఒకరైన జేబీసే తన యొక్క మార్కెట్ సూత్రాన్ని చెప్పింది. అంటే వీళ్ళందరి అంబిషన్ ఒకటే, అంటే సంపూర్ణ ఉద్యోగిత అనేది స్వల్పకాలంలో ఉంటుంది అనేది సాంప్రదాయవాదుల సిద్ధాంతం. సో అందులో ఒకరైన జేబీసే తన యొక్క మార్కెట్ సూత్రం అతని ప్రకారం ఆర్థిక వ్యవస్థలో అతని ఏంటి అంటే ఈ జేబీసే 1767-82లో అతను ఫ్రెంచ్ ఆర్థికవేత్త జాన్ బేప్టిస్ట్ జేబీసే అనే ఇతను మార్కెట్ సిద్ధాంతాన్ని రూపొందించిండు. ఇదే సంపూర్ణ ఉద్యోగిత స్థాయి కూడా అనొచ్చు దీన్ని. అంటే అతని ప్రకారం ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థితి ఉంటుంది. ఎవరి ప్రకారము? జేబీసే ప్రకారం. అతను ఏం చెప్పాడు మరి అంటే అతని ప్రకారం సప్లై తనకు కావలసిన డిమాండ్ తనే సృష్టించుకుంటుంది. అంటే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. సో అలా తన సప్లై అనేది తన డిమాండ్ తనే సృష్టించుకుంటుంది కాబట్టి అంటే అక్కడ దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ సంస్థలు ఉత్పత్తి కారకాలు కొనుగోలు చేసుకొని అంటే సంస్థలు ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలను ఉపయోగించి అంటే కొనుగోలు చేసి వాటిని ఉత్పాదక వస్తువులుగా మార్చి వినియోగదారులకు అమ్మడం వల్ల అలా అమ్మినప్పుడు వాళ్ళకు ఏం జరుగుతుంది? వాళ్ళు ఆ వస్తువులని వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారు. సో ఆ విధంగా అంటే ఈ విధంగా సంపాదించిన ఆదాయం ఉత్పత్తి కారకాలకు పంపిణీ అవుతుంది. వాళ్ళకి ఆదాయం వస్తుంది కదా, ఆదాయంతో వినియోగ వస్తువులు సేవలపై వ్యయం చేస్తారు. ఇలా అంటే జేబీసే ప్రకారం ప్రజలు ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొంటారు. అంటే ఉత్పత్తి కారకాలను ఉత్పత్తిలో ఉపయోగించుకున్నందుకు కానీ ప్రతిఫలాలు వస్తాయి. ఆ ప్రతిఫలాలు ఇక్కడ ఆదాయం లాగా అంటే
ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొని ఆదాయాలను పొందుతారు. అంటే భూమికి బాటకం, శ్రామికుని వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపక లాభాలు, అలా ఆదాయాలు పొందడం వల్ల ఈ ఆదాయంతో మళ్ళీ వాళ్ళకు వచ్చిన ఇన్కంతో వాళ్ళు తయారు చేసిన వస్తువులు, వినియోగ వస్తువులు ఉన్నాయి కదా, వాళ్ళు ఉత్పత్తిలో పాల్గొన్నప్పుడు వస్తువులు, సేవలు తయారవుతాయి. ఆ వినియోగ వస్తువులు, సేవలపై మళ్ళీ ఖర్చు పెడతారు ఆటోమేటిక్గా. ఈ విధంగా అంటే సప్లై, వాళ్ళు చేసిన సప్లయే మళ్ళీ వాళ్ళే డిమాండ్ను సృష్టించడానికి అవకాశం ఉంటుంది అని సాంప్రదాయవాదుల్లో ఒకడైన జేబీసే ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఉత్పత్తి ప్రక్రియ వల్ల వస్తూత్పత్తి జరిగి తిరిగి ఆదాయాలు సృష్టించడం వల్ల, అంటే ఉత్పత్తి ప్రక్రియ వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, వస్తూత్పత్తి జరుగుతుంది, తిరిగి ఆదాయాన్ని సృష్టించడం జరుగుతుంది. దానివల్ల వినియోగ వస్తు సేవల కొనుగోలు చేయడానికి అవసరమైన కొనుగోలు సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఉత్పత్తిలో ఉపయోగించడం వల్ల వాళ్ళకి ఆదాయాలు వస్తాయి. ఆదాయాలని మళ్ళీ వినియోగ వస్తు సేవలను కొనడానికి కొనుగోలు శక్తి, పర్చేజింగ్ పవర్ వస్తుంది వాళ్ళకు వచ్చిన ఆదాయంతో, వాళ్ళకు వచ్చిన ఇన్కంతో. ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఉత్పత్తిలో పాల్గొంటే వస్తుంది. ఈ విధంగా కొనుగోలు సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అలా సంపాదించిన ఆదాయాన్ని వినియోగ వస్తువులపై ఖర్చు చేస్తారు, వస్తు సేవలపై. అంటే ఆ విధంగా వాళ్ళు తయారు చేసిన వస్తువులను వాళ్ళు కొనుగోలు చేస్తారు. అంటే ఇక్కడ సప్లై తనంతట తాను డిమాండ్ సృష్టించుకుంటే ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ లోపం అనేదే ఉండదు. సో ఈ జేబీసే ప్రకారం, సాంప్రదాయవాదుల ప్రకారం సప్లై తనంతట తానే డిమాండ్ని సృష్టించుకుంటుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ లోపం అనేది ఏమీ ఉండదు. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఉత్పత్తిదారులు ఏం చేస్తారు, వాళ్ళు గరిష్ట లాభార్జన, ఏ సంస్థ అయినా, ఏ ఉత్పత్తిదారుడైనా తన యొక్క ఉద్దేశం ఏంటి అంటే గరిష్ట లాభాలు. ఈ లాభార్జన ధ్యేయంగా అందుబాటులో ఉన్న వాళ్ళన్నింటినీ ఉపయోగించుకుంటూ ఉత్పత్తిని కొనసాగిస్తాడు. అలా ఇటువంటి స్థితినే మనం సంపూర్ణ ఉద్యోగిత సిద్ధాంతంగా సాంప్రదాయవాదులు సంపూర్ణ ఉద్యోగితగా భావించారంటే ఉన్న వనరులన్నీ వాడుకొని అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి మొత్తం ఉత్పత్తిని చేసి ఆ ఉత్పత్తిని మళ్ళీ ఆ వినియోగదారులకు అందుబాటులో, అంటే వస్తు సేవలను వినియోగదారులకు అందుబాటులో ఉంచితే అదే సంపూర్ణ ఉద్యోగితగా సాంప్రదాయవాదులు భావించారు. అంటే ఇక్కడ వాళ్ళు చేసిందే వాళ్ళు కొనుగోలు చేయడం. సో ఇక్కడ మనకి ఒక అంశం, సాంప్రదాయవాదుల ప్రకారం ప్రజలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని కొంత దాచుకుంటారు. అంటే ఆదాయంలో Y = C+S, అంటే C కన్జంప్షన్ ప్లస్ S సేవింగ్. వాళ్ళ ఆదాయంలో భవిష్యత్ అవసరాల కోసం కొంత భాగాన్ని పొదుపు చేస్తారు, సేవింగ్ చేస్తారు. సో ఈ పొదుపు మొత్తం మళ్ళీ పెట్టుబడిలాగా మారాలి. సో మనకు అక్కడ ప్రమేయాలలో చెప్పుకోవడం జరిగింది పొదుపు మొత్తం పెట్టుబడి. సో ఆ పొదుపు అంతా పెట్టుబడిలాగా మారినప్పుడు మాత్రమే ఈ సిద్ధాంతం పనిచేస్తుంది. ఈ రెండు వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటాయి అని జేబీసే చెప్పడం జరిగింది. సాంప్రదాయవాదులు కూడా అతని వాదనని ఏకీభవించడం జరిగింది. మరి ఈ వడ్డీ రేటు ఎలా డిసైడ్ అవుతుంది అని చెప్పుకుంటూ పోతే ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణలో, అంటే పొదుపు పెట్టుబడుల మీద వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేటు ఎక్కడ డిసైడ్ అవుతుంది అంటే ఎక్కడైతే పొదుపు పెట్టుబడి, సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్గా ఉంటాయో అక్కడ వడ్డీ రేటు డిసైడ్ అవుతుంది. అది ఒకవేళ అటు ఇటు డిస్టర్బ్ అయినా కూడా ఇది స్వల్పకాలానికి సంబంధించిన భావన కాబట్టి, సో అది ఎలా డిసైడ్ అవుతుంది అని చెప్పుకునేటప్పుడు మనం ఇలా గ్రాఫ్లో ఎక్స్ సెక్షన్పై పొదుపు పెట్టుబడి, సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం. వై యాక్సిస్పై ఇక్కడ ఏం తీసుకున్నాం, వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేట్ని తీసుకోవడం జరిగింది. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి వడ్డీ రేటుకి సేవింగ్కి, అంటే ఎప్పుడైనా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఉంది బయట అన్నప్పుడు సేవింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సేవింగ్కి ఉన్న సంబంధం, రిలేషన్ ఏంటి అంటే అనులోమ సంబంధం. ఎస్ఎస్ రేఖ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్ఎస్ రేఖ కింది నుంచి పైకి వాలుతూ ఉంటుంది. అంటే ఇది దేన్ని సూచిస్తుంది అంటే వడ్డీ రేటుకి పొదుపుకి మధ్య ఉండే అనులోమ సంబంధాన్ని సూచిస్తుంది. సో ఇది కింది నుంచి పైకి ఇలా వాళ్తుంది. మరి అదేవిధంగా వడ్డీ రేటుకి పెట్టుబడికి ఏ సంబంధం ఉంటుంది అంటే వడ్డీ రేటు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పెట్టుబడి తగ్గిపోద్ది. వడ్డీ రేటు తగ్గుతుందంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే వడ్డీ రేటుకి ఇన్వెస్ట్మెంట్కి మధ్య ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది, విలోమ సంబంధం ఉంటుంది. కాబట్టి ఇది పైనుంచి కిందికి వాలుతూ ఉన్న రేఖలాగా ఉంటుంది. అంటే
ఒకటి పైకి పోతూ ఉంటుంది, ఒకటి కిందికి పోతూ ఉంటుంది. ఈ విధంగా పరస్పర విరుద్ధ శక్తులు, ఇటు సేవింగ్స్ అటు ఇన్వెస్ట్మెంట్, ఈ రెండు ఒకదానితో ఒకటి ఇటు వేలు అంటే ఒకటి పైకి ఒకటి కిందికి పోతూ ఒక దగ్గర ఐ రేఖ ఎస్ఎస్ రేఖలు ఒకే దగ్గర ఖండించుకుంటాయి. ఈ ఖండన బిందువు ఈ ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర మనకి వడ్డీ రేటు డిసైడ్ అవుతుంది అని అకార్డింగ్ టు క్లాసికల్ ఎకనామిక్స్ల ప్రకారం వడ్డీ రేటు ఈ విధంగా డిసైడ్ అవుతుంది. ఐ రేఖ ఎస్ఎస్ రేఖ ఈజ్ ఈక్వల్ టు ఈక్విలిబ్రియం పాయింట్ ఈ దగ్గర. ఒకవేళ ఇక్కడ మనము ఓఏ లాగా పొదుపు కావచ్చు, పెట్టుబడి ఇక్కడ సమానంగా ఉన్నాయి ఓఏ దగ్గర వస్తు పరిమాణం. నెక్స్ట్ ఇక్కడ ఆర్ దగ్గర వడ్డీ రేటు డిసైడ్ అయ్యింది. ఇంతకంటే ఒకవేళ వడ్డీ రేటు పెరిగింది అనుకున్నాం అంటే ఇక్కడ సేవింగ్లో మార్పు రాదు, కానీ ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ పెరిగితే ఏ నుంచి I1 రేఖలాగా ఇన్వెస్ట్మెంట్ సొసైటీలో ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అనుకుందాం. ఇలా ఐ రేఖ నుంచి I1 రేఖలాగా పెరిగితే ఆటోమేటిక్గా వడ్డీ రేట్ అనేది ఆర్ నుంచి R1కి పెరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఓసికి ఏసీ భాగం పెరిగే అవకాశం ఉంటుంది పెట్టుబడి. అలా పెట్టుబడి పెరిగింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సేవింగ్లో మార్పు లేదు, అక్కడ అంటే పొదుపులో మార్పు లేదు, కానీ పెట్టుబడిలో మార్పు వచ్చింది. సో ఆటోమేటిక్గా మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగంగానే మళ్ళీ ఈ I1 రేఖ పెట్టుబడిని తగ్గించుకొని మళ్ళీ ఐకి అంటే ఎప్పుడైనా కూడా వడ్డీ రేటు తక్కువ ఉన్నప్పుడు పెట్టుబడి పెరుగుతుంది, వడ్డీ రేటు పెరిగినప్పుడు పెట్టుబడి తగ్గుతుంది. ఈ విధంగా E1 నుంచి మళ్ళీ ఈకి మారడం జరుగుతుంది. ఇది స్వల్పకాలిక ప్రక్రియలాగా ఇలా పొదుపు పెట్టుబడులు కలిసి వడ్డీ రేట్ని డిసైడ్ చేస్తాయి. పొదుపు రేఖ అనులోమ సంబంధానికి వడ్డీ రేటుని కలిగి ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి రేఖ మాత్రం విలోమ సంబంధాన్ని కలిగి, ఇక్కడైతే రెండు సమానంగా ఉంటే అక్కడ వడ్డీ రేటు డిసైడ్ అవుతుంది. ఒకవేళ పెట్టుబడులు పెరిగినా కూడా వడ్డీ రేటు పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ ఏది సమతౌల్య వడ్డీ రేటు దగ్గర డిసైడ్ అవుతుంది. వడ్డీ రేట్ అనేది ఈ విధంగా డిసైడ్ చేయడం జరుగుతుంది అని సాంప్రదాయవాదులు తెలపడం జరిగింది. సో ఇక్కడ మనకి మరి ఇదే కాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సమతౌల్య ఉద్యోగిత స్థాయి ఎలా డిసైడ్ అవుతుంది దీని ప్రకారం. సో సమతౌల్య ఉద్యోగిత స్థాయిలోకి వెళ్తే అంటే ఈక్విలిబ్రియం లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాం ఇక్కడ మనం సమతౌల్య ఉద్యోగిత స్థాయి. సో ఇక్కడ మనకి సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం ప్రకారం శ్రామిక మార్కెట్లో శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్, దానివల్ల సమతౌల్య ఉద్యోగిత స్థాయి ఏర్పడుతుంది. శ్రామికులు ఎంతమంది ఉన్నారు సమాజంలో, అదేవిధంగా ఎంత డిమాండ్ ఉంది శ్రామికులకి, ఈ రెండింటి మధ్యలో దానివల్ల సమతౌల్య ఉద్యోగిత స్థాయి ఏర్పడుతుంది అని సాంప్రదాయవాదులు చెప్పారు ఇక్కడ సమతౌల్య ఉద్యోగిత స్థాయి నిర్ణయించేటప్పుడు. సో ఇక్కడ మనకి అంటే దీంట్లో మెయిన్గా సమతౌల్య ఉద్యోగిత స్థాయిని నిర్ణయించేటప్పుడు సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం ప్రకారం శ్రామిక మార్కెట్లో ఇక్కడ శ్రమ సప్లై, శ్రమ డిమాండ్, సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం ప్రకారం శ్రామిక మార్కెట్లో శ్రామిక సప్లై, శ్రామిక డిమాండ్ సమానమైనప్పుడు సమతౌల్యం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పొదుపు పెట్టుబడులు ఎక్కడైతే సమానంగా ఉంటాయో అక్కడ వడ్డీ రేట్ ఎలా డిసైడ్ అవుతుందో ఇక్కడ కూడా వాళ్ళ యొక్క వేతనాలు ఎలా డిసైడ్ చేయడం జరుగుతుంది, ఉద్యోగిత స్థాయి ఎక్కడ ఉంటుంది అని డిసైడ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి శ్రామిక మార్కెట్లో శ్రమ సప్లై, శ్రమ డిమాండ్ ఎక్కడైతే సమానంగా ఉంటాయో అక్కడ సమతౌల్యం ఏర్పడుతుంది. ఇక్కడ సంపూర్ణ ఉద్యోగిత స్థాయిని కలిగి ఉంటుంది. అక్కడ వేతనాలు డిసైడ్ అయితే అక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది అని సాంప్రదాయవాదుల ప్రకారం చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సాంప్రదాయవాదుల ప్రకారం సంపూర్ణ ఉద్యోగిత అనేది సహజమైన ప్రక్రియ, సహజంగా న్యాచురల్గా జరుగుతుంది. అంటే ఇక్కడ వాస్తవ వేతనం మారితే పరిస్థితి అంటే వేతన స్థాయిని బట్టి అక్కడ ఉద్యోగిత, ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రమేయాలలో చెప్పుకున్నాం, వేతనాలలో సరళత్వం ఉంటుంది, అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఈ గ్రాఫ్లో చూసుకున్నట్టయితే మనం ఎంప్లాయ్మెంట్ ఎలా డిసైడ్ అవుతుంది, వేతన స్థాయి ఎలా డిసైడ్ అవుతుంది అలా నిర్ణయించేటప్పుడు ఎక్స్ అక్షం మీద మనం ఉద్యోగిత ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాం. అదేవిధంగా వై అక్షంపై రియల్ వేజెస్ అంటే వాస్తవిక వేతనాలు,
వేతనాలు ఎలా డిసైడ్ అవుతాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ సెట్ అవుతుంది, సంపూర్ణ ఉద్యోగిత అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్లో శ్రమ సప్లై రేఖ ఎస్ఎల్, సప్లై ఆఫ్ లేబర్, కింద నుంచి పైకి ఉద్యోగిత స్థాయికి వేజెస్కి ఉండే సంబంధం ఇంత అనులోమానుపాతం. అంటే ఉద్యోగిత స్థాయి అనేది శ్రామికుల యొక్క సప్లై పెరిగినా కొద్దీ ఇక్కడ అంటే వేతనాలు పెరుగుతుంటే సప్లై పెరుగుతుంది, వేతనాలు తగ్గుతుంటే సప్లై తగ్గుతుంది అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడ శ్రమ సప్లై రేఖ కింద నుంచి పైకి వాలుతూ ఉంటుంది, సప్లై ఆఫ్ లేబర్. అదేవిధంగా ఇక్కడ మనకి డిమాండ్ రేఖ మాత్రం పైనుంచి కిందికి వాలుతూ ఉంటుంది, డిమాండ్ ఆఫ్ లేబర్ ఇక్కడ. సో ఇక్కడ ఈ విధంగా డిమాండ్ రేఖ పైనుంచి కిందికి వాలుతూ ఉంటుంది. ఇక్కడ మనకి వేతన స్థాయి అనేది ఈ రెండు ఎక్కడైతే సమానంగా ఉంటాయో శ్రమ సప్లై, అదేవిధంగా శ్రామికుల యొక్క డిమాండ్ ఎక్కడైతే సమానంగా ఉంటాయి, ఇక్కడ ఈ అనే బిందువు దగ్గర ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర సమానంగా ఉంది. డబ్ల్యూపై అంటే రియల్ వేజెస్ ప్రైస్ అంటే వేతనాల యొక్క రేటు ఇక్కడ ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర డిసైడ్ అయింది. ఉద్యోగిత స్థాయి ఎంత ఉన్నప్పుడు ఓఎన్ ఉద్యోగిత స్థాయి వద్ద OWP అనేది వేతన స్థాయి డిసైడ్ అయింది. ఇది బాగానే ఉంది, అంటే శ్రామికులు అక్కడ ఇంత శ్రామికుల సప్లై ఉంది, ఇంత డిమాండ్ ఉంది, దానికి తగ్గట్టుగా వేతనాలు డిసైడ్ అయింది. ఇక్కడ ఉద్యోగిత డిసైడ్ అయిపోయింది, ఓఎన్ అనేది ఉద్యోగిత ఉంది. ఒకవేళ ఇక్కడ ఈ వేతన స్థాయి ఎలా మారుతుంది అనడానికి, వేతన స్థాయి ఒకవేళ W/P2కి మారింది అనుకున్నాం వేతన స్థాయి. ఇలా మారినప్పుడు ఇక్కడ చూడండి ఒక్కసారి, వేతన స్థాయి ఎప్పుడు మారుతుంది అంటే శ్రామికులకి ఇక్కడ డిమాండు ON2 ఉంది, సప్లై ON1 ఉంది. శ్రామికుల యొక్క సప్లై ఇక్కడ N1 N3 అనుకుందాం, N3. సో ఈ N3 దగ్గర అంటే శ్రామికుల యొక్క నిజ వేతన స్థాయి W/P నుంచి W/P2కి పెరిగింది. ఎప్పుడు పెరుగుతుంది ఇది అంటే ఇలా పెరిగినప్పుడు డిమాండ్ ఇక్కడ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది. చూడండి ఒక్కసారి, ON2 సప్లై ఉంది, సప్లై రేఖ ఇక్కడ టచ్ చేసింది, డిమాండ్ రేఖ ఇక్కడ టచ్ చేసి ON2 ఉంది. అంటే ఇంత ఇక్కడ ఏముంది, సప్లై ఎక్కువ ఉంది. సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ఈ సప్లై వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు అన్నట్టుగానే, అంటే వేతనాలు వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం, ఇంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం వీళ్ళని పనిలోకి తీసుకొని వాళ్ళ యొక్క వేతనాలను ఆటోమేటిక్గా W/P2 నుంచి W/Pకి మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క వేతనాలను తగ్గించి ఈ దగ్గర సమతౌల్యం చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ శ్రామికులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ ఆ విధంగా వీడికి సెట్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ వేతన స్థాయి W/P1 చాలా తక్కువ ఉంది, అప్పుడు ఇక్కడ ఈ వేతన స్థాయి వద్ద డిమాండ్ ఎంత ఉంది, ఇక్కడ ON1 ఉంది డిమాండ్. మరి సప్లై ఎంత ఉంది ఈ వేతన స్థాయి వద్ద అంటే ఇక్కడ టచ్ చేసిన సప్లై రేఖను ON2 ఉంది. సో అంటే ఇట్లా సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. డిమాండ్ అంటే సప్లై తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి వేతనాలు 10 మంది 20 మంది కావాల్సి ఉంటే 10 మంది ఉన్నారు కాబట్టి 20 మంది వేతనాలు 10 మందికి ఇచ్చి అంటే వేతనాలను ఆటోమేటిక్గా మళ్ళీ పెంచడం జరుగుతుంది W/P1 నుంచి Pకి. అలా సమతౌల్య స్వల్పకాలంలో ఇలాంటి చేంజెస్తోని సమతౌల్య వేతనం వద్ద వాస్తవిక వేతన స్థాయిని నిర్ణయించి ఉద్యోగిత స్థాయిని నిర్ణయిస్తారు అని ఇక్కడ మనకి సాంప్రదాయవాదుల ప్రకారం ఉద్యోగిత స్థాయి అనేది నిర్ణయించబడుతుంది. ఈ సమతౌల్య ఉద్యోగిత స్థాయి, సంపూర్ణ ఉద్యోగిత స్థాయి అని వీళ్ళ సిద్ధాంతం సాంప్రదాయవాదుల ప్రకారం స్వల్పకాలానికి మాత్రమే సంబంధించిన భావనలు ఈ సిద్ధాంతం. సో ఈ విధంగా మనకి సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం అందరూ ఆర్థికవేత్తలు సమర్థించడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ప్రమేయాలు, అదేవిధంగా సంపూర్ణ ఉద్యోగిత భావన, అదేవిధంగా నెక్స్ట్ JBSA మార్కెట్ సూత్రం, సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అనే ఒక కాన్సెప్ట్తోని, అదేవిధంగా సాంప్రదాయవాదుల్లో ఒకరైన ACP వేతన కోత సిద్ధాంతం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే శ్రామికులలో ఎక్కువ మంది ఉన్నప్పుడు శ్రామికులకు కొంతమందికి వేతనాలలో కోత అంటే
వేజ్ కట్ పాలసీ అంటాం ఏసీపీగు ప్రకారం. అలా కట్ చేసి ఒక స్థాయి వద్ద అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం కొంతమంది శాలరీలో నుంచి తగ్గించి అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరుగుతుంది. ఇది మనకి శ్రామిక సప్లైకి సంబంధించిన వేతనాలకు సంబంధించింది. ఒక రకంగా ఏసీపీగు సిద్ధాంతానికి రిలేటెడ్గా అంటే సాంప్రదాయవాదులలో ఒకరైన జేబీ సే మాత్రం సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అని ఒక పాలసీ ప్రకారం అతడు సప్లై తన డిమాండ్ తనే సృష్టించుకుంటుందని చెప్తే, ఏసీపీగు మాత్రం మార్కెట్లో సంపూర్ణ ఉద్యోగిత ఎలా ఉంటుంది అంటే ఎక్కువ మంది మార్కెట్లో శ్రామికులు పని చేయడానికి సిద్ధంగా ఉంటే ఉన్న వాళ్ళలో నుంచి వేతనాలు కట్ చేసి అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరుగుతుంది అని చెప్పిండు ఏసీపీగు. సో ఈ విధంగా సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం దానికి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ.